అమ్మే హక్కు ఉండదు. దానిపైన అధికారాలన్నీ కూడా వణికుల క్షత్రియ ఈ కమ్యూనిటీకి ఉంటుంది. డెవలప్ చేయడం కానీ, వెల్ఫేర్ కోసం కానీ, జనాల వెల్ఫేర్ కోసం కానీ, ఈ కులానికి సంబంధించిన బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగిన భూమి అది. ప్రభుత్వం భూమిని అమ్మడానికి లేదు కానీ రైట్స్ లేకుండా ఇచ్చినారు. అది ఎక్కడ కానీ అలాట్మెంట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అదే విధంగా ఇస్తారు. ఏ ఒక్క కులానికి ఇచ్చినా అదే విధంగానే ఇచ్చారు. మీకు కావాలంటే నేను తొందరలో మీకు ప్రెస్ క్లబ్ కూడా నేను కాపీ కూడా ఇచ్చి పంపిస్తాను. వాళ్ళ ఆరోపణ ఏమంటే ప్రధానంగా మీ సొసైటీ పైన మీది ఉంది కదా, కులం సొసైటీ ఉంది కదా, సంఘము, మీ సంఘం పేరు పైన భూమి అలాట్ చేసింటే ఓకే. మీ సంఘం పేరు పైన చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో ఒక డిపార్ట్మెంట్ పేరుతో ఎంఆర్ఓ పట్టాయించినారు. ఒక డిపార్ట్మెంట్ అండర్లో ఆ భూమిని కేటాయించినారు. లేదు, మీ సంఘానికి కేటాయించలేదు అనేది. క్షత్రియ సంఘానికే భూమి ఇచ్చారు. ఈ సంఘం కాపీ కూడా కావాలంటే మీకు నేను త్వరలో ఇస్తాను. మీ ప్రెస్ నోట్ ఇస్తాను. దాని ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాము. ఇప్పుడు కొంత దాంట్లో ఫైనల్ స్టేజ్లో బీసీ సోషల్ వెల్ఫేర్ ద్వారా కూడా మనకు అన్నీ కూడా అందాయి కాగితాలు. వీళ్ళు చెప్పేదాన్ని తప్పుడు ప్రకటనలు అవి. మేము కావాలంటే మీకు చిత్తూరు జిల్లా వణికుల క్షత్రియులకు ఈ 2 ఎకరాలు అలాట్ చేసినట్టు మీకు రికార్డ్స్ ఇస్తాం. చిత్తూరులో ఉండే వణికుల క్షత్రియుల్ని విడతీస్తూ ఉన్నారు. ఆయన చిత్తూరుకి వచ్చిందే సంఘాన్ని చెడిపాలనేసి వచ్చినాడు అని నా నమ్మకం. కొన్ని ఏళ్ళకు ముందు ఆయనకు నాకు కూడా కొంచెం పరస్పదంగా జరిగింది సంఘంలో. ఆయన ఇప్పుడు కూడా చిత్తూరులో ట్రై చేస్తాననేసి వచ్చినాడు. మమ్మల్ని ఏమన్నా సంఘం కాడికి రాలేదు. డిస్ట్రిక్ట్ వణికుల క్షత్రియ సంఘం ఉందా లేదా అని ఆయనకు తెలుసునో తెలీదు. ఇక్కడ ఒక నలుగురిని పెట్టుకొని మేమే వణికుల క్షత్రియులు, మేమే మాదే సంఘము అనేసి అగ్నికుల క్షత్రియ అనేసి ఓపెన్ చేసినారు. తర్వాత ఎన్నో కుల క్షత్రియాలను చేసినారు. ఏది జరగలేదు. అన్ని బోర్డులు తీసి వేసేసినారు. ఇది 40 ఏళ్ళకు తర్వాత 40 ఏళ్ళ క్రితం నేను స్థాపనం చేసి ఇక్కడ స్థిరం చేసిన ఛత్రము వణికుల క్షత్రియ సంఘం అనేది డిస్టిక్ లెవెల్లో అందరికీ తెలుసు. కళ్యాణ మండపం జరుగుతూ ఉంది. సంఘానికి మద్దింపించి సిఆర్ రాజును వచ్చి ఉన్నాడంటే తప్పకుండా ఆయనకు సీటు వచ్చి ఉంటుంది అనేది నా నమ్మకం. మమ్మల్ని కేటాయించిన దానివల్ల ఆయనకు ఆ సీట్ రాలేదు. ఇది గట్టిగా నేను చెప్పగలను. పూర్తి మద్దతు సార్. మీ వణికుల క్షత్రియ మద్దతు ఎవరికి ఉంటుందనేసి నేను విజయానంద రెడ్డిగా చేస్తాం. వణికుల క్షత్రియులనే విడదీసేదానికే వాళ్ళు ఇప్పుడు ఒక 4 తయారయ్యి సిఆర్ రాజన్ దగ్గర డబ్బు ఉందని ఆయన్ని చేర్చుకొనేసి ఈ అభినందనలు చేస్తూ ఉన్నారు. సంఘాన్ని చెడిపేదానికి కానీ వాళ్ళు ఈ ప్రయత్నం పడుతూ ఉన్నారు. అంతే.